Hello foodie buddy, welcome to our channel. Today's special recipe Tiffin Sambar. ఈ టిఫిన్ సాంబార్ స్పెషల్గా ఇడ్లీ దోశ వడకి అయితే ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. ఇంకా ఉప్మా పొంగల్ చపాతీ పూరి రైస్కి కూడా బాగుంటుంది. మేము చెప్పే విధానంలో మీరు ఈ సాంబార్ చేశారంటే అద్భుతంగా ఉంటుంది. ఈ సాంబార్కి హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ వేయడం వల్ల గుమగుమలాడిపోతుంది మీ సాంబార్. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. కుక్కర్ తీసుకుని 1/2 లీటర్ నీళ్ళు పోసుకొని 1 కప్పు కందిపప్పు అంటే 125 గ్రామ్స్ కందిపప్పు, 1 బిగ్ సైజ్ ఆనియన్ తరుగు, 1 స్పూన్ ఆయిల్, 1/2 స్పూన్ పసుపు వేసి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన ఉంచుకోవాలి. చల్లరనిచ్చి కుక్కర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత పప్పు ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా ఉడకాలి, లేదంటే సాంబార్కి బాగోదు. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిట్లే వరకు అలాగే ఉంచి 1 ఎండుమిర్చి వేసుకొని 1 కప్పు సాంబార్ ఆనియన్ వేసుకొని 1 నిమిషం పాటు వేపుకొని 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని మరో నిమిషం పాటు వేపుకొని 3 టొమాటో సన్నటి తరుగు వేసుకొని మరో నిమిషం పాటు వేపుకొని రెమ్మ కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు వేపుకొని తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసుకొని 2 స్పూన్లు మిర్చి పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి 1/2 లీటర్ నీళ్లు పోసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టి 2 నుండి 3 నిమిషాలు ఉడికించిన తర్వాత మూత తీసుకొని ఉడికించిన పప్పు అందులో పోసుకోవాలి. తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత 1.5 స్పూన్ సాంబార్ పొడి వేసుకొని కాస్త గోరువెచ్చటి నీళ్లు పోసుకొని బాగా మిక్స్ చేసి కొద్దిగా ఇంగువ పొడి చల్లుకొని ఈ సాంబార్ పొడి హోమ్ మేడ్. ఈ సాంబార్ పొడి ఎలా చేసుకోవాలో మన ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసి తయారు చేసుకోండి. ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఉడుకుతున్న సాంబార్లో పోసేయాలి. 3 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించిన తర్వాత కొద్దిగా బెల్లం వేసుకొని బాగా మిక్స్ చేసి మరో 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని కాస్త కొత్తిమీర తరుగు చల్లుకొని సాంబార్ని ఎంజాయ్ చేయండి. చూసారా సాంబార్ ఎలా ఉందో? ఇడి మాటలతో సరిపెట్టేస్తున్నాడు అనుకుంటున్నావా? కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాడు. మీ ఇంట్లో సాంబార్ చేస్తే పక్కింట్లో వస్తుంది ఈ సాంబార్ వాసన. రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. బాగుంది అనిపిస్తే ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.